ఎందుకులా డిస్టర్బ్ చేయటం? నేను రెడీ అయ్యాక లేపుతాను. ఏంటి భూమికి ఈ టైంలో ఇంత చలేస్తుంది? అయ్యో, ఒళ్ళేంటి ఇంతగా కాలిపోతుంది? భూమి, భూమి, ఏంటండి ఒళ్ళు ఇంత కాలిపోతుంది? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దండి, తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది? పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. లేదండి, నిన్న బాడీ ఏదో అలసిపోయినట్టు అనిపించి జ్వరం వచ్చినట్టుంది. కాసేపట్లో తగ్గిపోతుంది. ఒక అరగంట పడుకుంటే అదే సెట్ అయిపోతుంది. చాలా ఎక్కువ ఫీవర్ వచ్చినట్లుంది భూమి. ఇలా ఫీవర్తో పడుకోవడం కరెక్ట్ కాదు. ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. ప్లీజ్ అండి, నా మాట వినండి. డాక్టర్ దగ్గరికి వద్దు. వెళ్తే ఏం లేకపోయినా చిన్న జ్వరానికి కూడా చాలా చాలా టెస్టులు రాస్తారు. అవసరం లేని టాబ్లెట్లు, సిరప్లు కూడా ఇస్తారు. సెలైన్ కూడా పెట్టించుకోవాలంటారు. వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది. ఆ హాస్పిటల్ బిల్లు చూస్తే మన జ్వరం ఇంకా పెరుగుతుంది. అంత డబ్బు మన దగ్గర లేదు కదా. అయినా ఏముంది, ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. లేదంటే ఒక గంట సేపు పడుకుంటే తగ్గిపోతుంది. నా గురించి ఏం ఆలోచించకండి. ఇప్పటికే డబ్బుల కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇది అవసరమా? ఏంటండి అలా అయిపోయారు?